కథాస్రవంతి శ్రీ మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ ప్రచురించిన ఏది నిత్యం కథా సంకలనం నుండి దేశభుక్తి కథ రచన డాక్టర్ మక్కెన శ్రీను. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. ఆచార్య డాక్టర్ మక్కెన శ్రీను శ్రీ మక్కెన రామసుబ్బయ్య మరియు శ్రీమతి అంజమ్మ దంపతులకు మొదటి సంతానంగా వీరన్నపాలెం గ్రామం, పరుచూరు మండలం, బాపట్ల జిల్లాలో జన్మించారు. వృత్తిరీత్యా పశువైద్య శస్త్రచికిత్సా నిపుణులు. ప్రస్తుతం విజయనగరం జిల్లా గరివిడి పశువైద్య కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత, వ్యాసకర్త మరియు సాహితీ సేవకులు. ఇప్పటి వరకు 13 పుస్తకాలను వెలువరించారు. వీరు రచించిన పుస్తకాలలో జీవన కవనం, మట్టి కుదుళ్లు, వెన్ను విరిగిన కంకులు, గోరంత కవిత, భావతరంగం మరియు ఏది నిత్యం కథా సంపుటి ప్రసిద్ధమైనవి. కవిగా 150కి పైగా కవితలు, రచయితగా 18 కథలు, దీర్ఘ కవిత, నానోలు, రుబాయీలు మొదలగు కవితా ప్రక్రియలో రచనలు చేశారు. అంతేకాకుండా 180 పైచిలుకు సమీక్షా వ్యాసాలు వెలువరించారు. వృత్తిరీత్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ విశ్వవిద్యాలయ ఆచార్యుడిగా ఎంపికయ్యారు. శ్రీ మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ ద్వారా వివిధ పత్రికల సౌజన్యంతో గత 10 సంవత్సరాల నుండి కథలు, కవితలు, వ్యాసరచన మరియు బాల సాహిత్యంపై పోటీలు నిర్వహించడమే కాకుండా ప్రతి సంవత్సరం సాహితీ పురస్కారాలు అందజేస్తున్నారు. ఇక వినండి దేశభుక్తి కథ. మంగళవాయిద్యాల హోరుతో మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల కాంతితో ఆ ప్రదేశమంతా దేదీప్యమానంగా వెలుగుతోంది. ఆహ్వానితులంతా ఒకరినొకరు పలకరించుకుంటూ ఉల్లాసంగా గడుపుతూ పండగ కళ తెచ్చారు. ఒకవైపు ప్రారంభోత్సవం, మరోవైపు వివాహ మహోత్సవం. తరలివచ్చిన అతిథులు, ప్రముఖులతో హడావిడిగా ఉంది వాతావరణం. ఆ వేడుకలో 3 వ్యక్తులు అన్నీ తామై అందరినీ ఆహ్వానిస్తూ సందర్భాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు. అలసి సొలసి హాయిగా నిద్రపోయిన పట్టణం బద్ధకంగా ఒళ్ళు విదిల్చుకుంటూ రోజువారీ కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. పట్టణం శివార్లోని ప్రశాంతమైన కాలనీ. ఉదయాన్నే నడకకు వచ్చేవాళ్లను ఆహ్వానిస్తోంది పార్కు. రాతి బెంచి మీద కూర్చుని చేతులు కాళ్ళు కదిలిస్తూ వ్యాయామం చేస్తూ నిదానంగా వస్తున్న మిత్రుని చూస్తూ అన్నాడు రాజారాం. ఎరా రాఘవ, ఏంటి ఈరోజు ఇంత ఆలస్యం? నీలాగా టంచనగా మెలకువ రాదు రాజా. ఎప్పుడెప్పుడు వాకింగ్ ఎగ్గొడదామా అనిపిస్తుంది. రోజూ టైం ప్రకారం రావాలన్నా ఎంతో డిసిప్లిన్ ఉండాలిరా. ఒకరోజు మానేశామో దేహం సుఖం మరిగి వద్దులే అని వెనక్కి లాగుతూ ఉంటుందిరా నవ్వుతూ అన్నాడు రాఘవ. నీకేమీ వ్యవసాయం చేసిన దేహం, మాది దెబ్బలు తిన్న దేహం. కొంచెమైనా కసరత్తులు లేకుంటే మాట వినదు అన్నాడు బదులిస్తూ రాజారాం. ఎలాంటి దేహమైనా ఇవాల్టి వాతావరణ పరిస్థితులలో రోజు వ్యాయామం లేకుంటే జరిగేది తెలుసుగా. ఇంకా మన మాస్టర్ రాలేదేంటి? ఈరోజు బద్దకిస్తున్నాడేమో అన్నాడు రాఘవ. రఘు అలాంటి వాడు కాదులేరా, ఏదో పని పడి ఉంటుంది. అదిగో మాటల్లోనే వస్తున్నాడు అన్నాడు రాజారాం. దారిలో శిష్యుడు ఒకడు కలిశాడు, అందుకే ఆలస్యం. రాఘవ బుధం మీద చెయ్యేస్తూ అన్నాడు రఘుపతి. రఘుపతి, రాఘవ, రాజారాం 3 చిన్ననాటి స్నేహితులు. రఘుపతి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. రాఘవ విద్యాధికుడే అయినా ఊరిలోనే ఉండి వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. రాజారాం ఆర్మీలో పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు. పిల్లల చదువులు, వయసురీత్యా వైద్య సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని దగ్గరలోని పట్టణం శివారులో ఇల్లు కొనుక్కుని బాల్య స్మృతులు నెమరు వేసుకుంటూ శేష జీవితాన్ని గడిపేస్తున్నారు. ఆ కాలనీలో మిత్రత్రయం అందరికీ తలలో నాలుకలో ఉంటూ స్నేహానికి మారు రూపంగా మెలుగుతున్నారు. రోజు 2 పూట్లా కలిసి నడవడం, మనసు విప్పి మాట్లాడుకోవడం, వారం చివరిలో ఎవరో ఒకరింట్లో కలవడం, ఒకరి సంతోషాలు ఒకరు పంచుకోవడం, బాధల్లో ఓదార్పునిచ్చుకోవడం వారికి అలవాటైపోయింది. నాన్న, మీతో కొంచెం మాట్లాడాలి విష్ చేస్తూ అన్నాడు వివేక్. ఏంట్రా, ఎప్పుడూ లేనిది ఈరోజు తీరిక చూసుకుని మాట్లాడాలంటున్నావు? సరే చెప్పు
తాపీగా సోఫాలో కూర్చునన్నాడు రాజారాం. నాకు ఉద్యోగంలో చేరడం ఇష్టం లేదు నాన్న అన్నాడు వివేక్. అదేంట్రా సడన్గా మనసు మార్చేశావు? నేను అన్నయ్యలాగే ఆర్మీలో చేరుతాననేవాడు చిన్నప్పటి నుండి. వంటింట్లో నుండి కాఫీ కప్పుతో వస్తూ మాట అందుకుంది తల్లి కమల. అమ్మా, నాకెందుకో నాన్న చెప్పేది నచ్చలేదు. మరేదైనా ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నా అన్నాడు వివేక్. అదేంట్రా, దేశం కోసం ఆలోచించడం, పోరాడడం కంటే మంచి ఉద్యోగం ఏముందిరా? నేను ఆర్మీలో పనిచేశాను. నా కొడుకులిద్దరినీ ఆర్మీలో చేరిస్తే నా వంతుగా దేశానికి మరో ఇద్దరిని రక్షణకి ఇచ్చినవాడిని అవుతానని అందరితో చెప్పుకుంటూ వస్తున్నాను. నీ చదువు అయ్యాక చేరతావులే, ఆ తర్వాత నీ పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరుతుంది అనుకుంటున్నాను అన్నాడు రాజారాం. మీరు ఆర్మీలో ఉన్నారు కాబట్టి ఆ వృత్తి మీద గౌరవంతో అలా అంటున్నారు. మెల్లగా వినపడినట్లు అన్నాడు వివేక్. ఉద్యోగాల్లో ఉన్నతం అంటూ అధికార దర్పం కోసం కల్పించుకున్నవే. ప్రతి ఉద్యోగంలోనూ నిజాయితీ, నిబద్ధతతో చేసేవారు ఎందరో ఉన్నారు. వారిని బట్టి ఉద్యోగానికి ఉన్నత స్థాయి కలుగుతుంది. ఉద్యోగం అంటే సేవ, అధికార దర్పం కాదు అన్నాడు రాజారాం. అలా చెబుతూ ఉంటే ఆయన కళ్ళలో నీళ్లను గమనించింది కమల. ఉద్యోగం అంటే అంత అనురక్తి. అందుకే ఏ విషయంలోనైనా నిక్కచ్చిగా వ్యవహరిస్తుంటారు. ఆర్మీ నేర్పిన డిసిప్లిన్ అని మనసులో అనుకుంది కమల. మేము బార్డర్లో ఉన్నప్పుడు ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నాం. నిత్యం పోరాటమే. అవి తలుచుకుంటేనే ఒళ్ళంతా ఉప్పొంగుతుందిరా. నీవెందుకు ఇష్టపడడం లేదో నాకు అర్థం కావడం లేదు ఒకంత నీరసంగా అన్నాడు రాజారాం. సర్లేండి, వాడి మనసులో ఏముందో అలాగే కానివ్వండి అంది కమల. మరోసారి ఆలోచించు. వివేక్ భుజం తడుతూ మార్నింగ్ వాక్ బయలుదేరాడు రాజారాం. నాన్న ఏమంటారో అనుకున్నా. అమ్మయ్యా, మనసు కుదిరిపడింది వివేక్కి. కళ్ళు మూసుకుని సోఫాలో వెనక్కి వాలుతుంటే 6 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది వివేక్కి. పెరట్లో పూసిన పూలను చూస్తూ కూసింత పరవశంతో మెల్లిగా కదులుతున్నాడు పడమట వైపుకు సూర్యుడు. హాయ్ వివేక్, చాన్నాళ్ళకు కనిపిస్తున్నావు, ఎప్పుడొచ్చావు? నవ్వుతూ పలకరించింది వనజ. నిన్నొచ్చానాంటీ. రాఘవంకులు లేరా? ఉన్నారు, తోటలో ముచ్చట్లాడుకుంటున్నట్టున్నారు తండ్రి కూతుళ్ళు నవ్వుతూ చెప్పింది వనజ. నువ్వు వెళ్ళు, కాఫీ తీసుకుని నేనొస్తా అంటూ వంటింట్లోకి వెళ్ళింది వనజ. తోటంతా రకరకాల మొక్కలు, పూలు, ఫలాలు, కూరగాయలు, ఎటు చూసినా పచ్చదనం. కంటికి నిండుగా అనిపించి మనసుకు హాయిగా ఉన్నట్లు అనిపించింది వివేక్కి ఒక్కసారిగా. అంకుల్ నమస్తే పలకరించాడు వివేక్. ఓయ్ రావోయ్, కాబోయే ఆఫీసర్ అన్నాడు రాఘవ. హలో రాజీ, బాగున్నావా? కంగ్రాట్స్, మెడిసిన్లో ర్యాంక్ వచ్చిందటగా అన్నాడు వివేక్. థ్యాంక్స్. అవును, త్వరలో కాలేజీలో జాయిన్ అవ్వాలి అంది రాజీ. పక్కింట్లోనే ఉన్నా ఎప్పుడూ ఈ తోటలోకి రాలేదు, ఎంత బాగుందో. కాలేజీకి వెళ్తున్నా, మీకు కనిపించి వెళ్దామని వచ్చాను అంకుల్ అన్నాడు వివేక్. అలాగా, ఎప్పుడు ప్రయాణం? ఇంకా సంవత్సరానికేగా కలిసేది అన్నాడు రాఘవ. అంతే అంకుల్. చిన్నప్పటి నుండి హాస్టల్లోనే కదా ఉన్నావు. మీ నాన్న రిటైర్మెంట్ తర్వాత ఇక్కడికి వచ్చేగాక నిన్ను తరచు చూస్తున్నావు. మౌనంగా వాళ్ల సంభాషణ వింటోంది రాజీ. మీరేమో ఇంటిని కొద్ది స్థలంలో ఉద్దిగ్గా కట్టి పక్కన ఖాళీ వదిలి చక్కగా మొక్కలు పెంచుతున్నారు. నాన్నేమో ఖాళీ లేకుండా రకరకాల రూములను కట్టించి వేశారు. మీ ఇల్లు బాగుంది అంకుల్ జేబులో చేయించుకుని తోటలో తిరుగుతూ పరవశంగా అన్నాడు వివేక్. ఏంటి వివేక్, అంత హ్యాపీగా ఉన్నావు? అంత నచ్చిందా మా తోట అడుగుతోంది రాజీ. చాలా బాగుంది అంకుల్, మీ తోటను నాకు ఇచ్చేయండి, ఇక్కడే ఉండిపోవాలనుంది తన్మయంగా అన్నాడు వివేక్. అమ్మ చెబుతూ ఉంటుంది తరచూ, అంకుల్ వాళ్ళ తోట బాగుంటుందిరా, అన్ని రకాల మొక్కలు ఉన్నాయి, రాజీ అంకుల్ ఎప్పుడూ తోటలోనే ఉంటారు అని. రాజీ తోటలో అంతసేపు గడిపినా చలాకీగా ఉంటుంది, అదే ఆ అమ్మాయి విజయరహస్యం అని రాజీ వైపు చూస్తూ నవ్వుతూ అన్నాడు వివేక్. కళ్ళు విప్పార్చి చూసింది రాజీ. వివేకేంటో ఈరోజు అనర్గళంగా మాట్లాడుతున్నాడు అనుకుంది మనసులో. వ్యవసాయం చేసిన కుటుంబం కదా బాబూ, మన ఊర్లో మనింట్లో ఉన్నట్టే ఉండాలని రాజీయ పట్టుబట్టి ఇవన్నీ పెట్టించింది. మట్టిని ఎలా మరువగలం? నా తరం అయిపోయింది, ముందు ముందు ఎలా జరుగుతుందో మరి గద్గద స్వరంతో అన్నాడు రాఘవ. మీ తరంకేమంకల్, నాన్న, మీరు, రఘుపతి అంకుల్ అందరూ చేసిన వృత్తిని నిబద్ధతతో నిజాయితీతో చేశారు. మా తరానికే సమాజం మీద, వృత్తి మీద ఎలాంటి అనురక్తి లేకుండా పోయింది అన్నాడు వివేక్. వివేక్ వైపు ఆశ్చర్యంగా చూస్తోంది రాజీ. ఈ అబ్బాయి ఇన్ని మాటలు ఎప్పుడు నేర్చాడా అని.
మీ వంతుగా పర్యావరణాన్ని కాపాడుతున్నారు. ప్రకృతి వ్యవసాయం చేసి తాజా కూరగాయలు పండిస్తున్నారు. అందరూ మీలా ఉంటే సమాజం ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది. నాన్నేమో ఆర్మీలో పనిచేశారు. రఘుపతి అంకులేమో ఎంతో మంది ఉన్నత విద్యావంతులను తయారు చేశారు అన్నాడు వివేక్. నిజమేననుకో, అప్పటి పరిస్థితులు అలాంటివి అన్నాడు రాఘవ. సరే అంకుల్, వస్తాను. బాయ్ రాజీ. ఆల్ ద బెస్ట్ వివేక్ అంటూ వివేక్ని చెయ్యి ఊపుతూ చూస్తున్నారు రాఘవ దంపతులు. కొత్త వ్యక్తిని చూస్తున్నట్టు చేష్టలుడిగి ఉండిపోయింది రాజీ వివేక్ వెళ్లిన వైపు చేతులూపుతూ అసంకల్పితంగా. పక్షుల కిలకల రావాలు ఆ రోజుకి సూర్యుడికి వీడ్కోలు అన్నట్లున్నాయి. అప్పటి వరకు కాలనీవాసులు నడకతో అలసిన పార్కులోని వాకింగ్ ట్రాక్ సేద తీరుతోంది. ముగ్గురు వ్యక్తులు మాత్రం దానిపై మెల్లగా కదులుతున్నారు. రాజా, ఏంట్రా డల్గా ఉన్నావు? ఒంట్లో బాగోలేదా అన్నాడు రాఘవ. ఏం లేదు రాఘవ, ఏదో మనసులో కొంచెం వెలితి అన్నాడు రాజారాం. మాకు చెప్పు, నీ బాధ మమ్మల్ని పంచుకొని కూసింత వేడుకోలుగా అంటున్నాడు రఘుపతి. ఎప్పుడూ చలాకీగా ఉండే రాజారాం దిగులుగా ఉండడం అర్థం కాక నడక ఆపి ఆగి అక్కడే ఉన్న బెంచి మీద కూర్చున్నారు. మా పెద్దవాడు ఆర్మీలో ఉన్న విషయం తెలుసుగా. రెండోవాడు కూడా దేశానికి ఉపయోగపడి ఏదైనా ఉద్యోగంలో ఉండాలన్నది నా కోరిక అన్నాడు రాజారాం. అవును, నీకు వీలు దొరికినప్పుడల్లా చెప్తున్నావుగా, ఇప్పుడేమైంది అన్నాడు రాఘవ. రెండోవాడు ఉద్యోగంలో చేరనంటున్నాడు. పోనీ ఏదైనా సర్వీస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వమంటే ఊహు అంటున్నాడు. వీటికంటే మంచిదేదో చేస్తానంటున్నాడు అన్నాడు రాజారాం. వాడి ఆలోచనలు ఎక్కడున్నాయో కనుక్కుంటే సరి. అలాంటి ఆలోచనలుంటే కాలేజీ డేస్లోనూ ప్రయత్నం చేసేవాడు కదా. వాడి మనసులో ఏదో బలంగా ఉంది సాలోచనగా అన్నాడు రఘుపతి. ఎంతైనా మాస్టర్ బుర్ర కదా, మనవాడు పట్టేశాడు రాజా అన్నాడు రాఘవ నవ్వుతూ. నిజమే రాఘవ, ఈ విషయం ఇంతవరకు నాకు తట్టలా. వాడు సడన్గా నిన్నలా అనేసరికి నా కోరిక నెరవేరడం లేదని బెంగగా ఉంది అన్నాడు రాజారాం. ఇవాల్టి రోజుల్లో కెరీర్ పట్ల వారి ఆలోచనలు బాగానే ఉంటున్నాయిరా. మన అభిప్రాయాలు వాళ్ళ మీద రుద్దకూడదు అన్నాడు రఘుపతి. అందరూ అలా లేరు కదా. జాగ్రత్తగా ప్లాన్ చేస్తే తప్ప వాళ్ళ కెరీర్ని బిల్డప్ చేయలేకపోతున్నాం సాలోచనగా అన్నాడు రాజారాం. అలా అనుకుంటే మన భ్రమరా. ఏది చదివినా తగ్గ ఉద్యోగాలు రాని ఈ కాలంలో చదువు అవసరం మాత్రమే. వాళ్ళ మార్గాలు వారికి ఉన్నాయి. మనం చూడు, చిన్నప్పటి నుండి ఒకే చోట పెరిగి చదువుకున్న రకరకాల వృత్తుల్లో ఉన్నాం. ఒక్క నిమిషం భారంగా నిట్టూర్చి మాట్లాడుతున్నాడు రఘుపతి. ఉన్న ఇంటిని వదిలి పొలాన్ని కౌలుకిచ్చి మనమంతా ఇక్కడ సెటిల్ అయ్యాం కదా. మనం ముందు తరం వ్యవసాయం చేస్తే మనమేమో ఉద్యోగాల్లో స్థిరపడ్డాం. మనలో రాఘవ ఒక్కడే ఊళ్ళో ఉండి వ్యవసాయం చేశాడు మన తరంలో. రాజీ డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేసిందిగా, ఎక్కడో ఒక చోట ప్రాక్టీస్ పెట్టకపోతుందా అన్నాడు రఘుపతి. అంతేరా, కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది. ఆలోచనలు మాని ప్రశాంతంగా ఉండు అన్నాడు రాఘవ. ఇక లెగవండి, బాగా చీకటి పడింది. ఈ ముసలోళ్ళు ఇంకా రాలేదేంటి అని ఇంటి దగ్గర కంగారు పడుతూ ఉంటారు నవ్వుతూ అన్నాడు రఘుపతి. మనం ముసలాళ్ళమేంట్రా, పదండి నవ్వుతూ వారితో జత కలిపాడు రాజారాం ఇంటికి బయలుదేరుతూ. ఏంటి ఎంతసేపలా మౌనంగా ఉంటావు? ఏదో మాట్లాడాలన్నావు కదా, చెప్పు వివేక్. ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నా రాజీ అన్నాడు వివేక్. ఈ ఆలోచనలతోనే చీకటి పడేట్టుంది. అదేదో ఇంటి దగ్గరే మాట్లాడుకునే వాళ్ళం కదా అంది రాజీ. అవుననుకో, ఇక్కడైతే ఎలాంటి ఆటంకం ఉండదని అన్నాడు వివేక్. సర్లే, ఏంటి విషయం? అంకుల్ ఏదైనా అన్నారా? ఉద్యోగం విషయంలో వివేక్కి ఏవో ఆలోచనలున్నాయని అంకుల్ అన్నారని నాన్న చెప్పారు. ఏంటది రాజీ అడిగింది. నాన్నేమో దేశానికి ఉపయోగపడే ఉద్యోగం చెయ్యి అంటారు. ఆయన దృష్టిలో దేశం అంటే ఆర్మీనో సర్వీసులో చేరడమో. అది తప్ప ఏం చేయలేమా అన్నాడు వివేక్. నీ ఆలోచన ఏంటో చెప్పకుండా ఉంటే వాళ్ళకెలా తెలుస్తుంది అంది రాజీ. అందుకే నీతో మాట్లాడి నీ అభిప్రాయం తీసుకుని ఇంట్లో చెబుదాం అనుకుంటున్నా అన్నాడు వివేక్. ఇందులో నా అభిప్రాయం ఏముంది? నీకెలా తోస్తే అలా కానివ్వు అంది రాజీ. నీ అభిప్రాయము నాకు ముఖ్యమే అన్నాడు వివేక్.
పెద్దవాళ్ళు ఉన్నారుగా, వాళ్ళ దగ్గరే నీ ఆలోచన చెప్పు. ఏది మంచో ఏది చెడో వాళ్లే చెబుతారు. ఒకంత అనునయంగా అంది రాజీ. అన్నట్లు రఘుపతంకులు వాళ్ళ అమ్మాయి ప్రియకి అన్నయ్యకి పెళ్లి కుదిరిందని అమ్మ చెప్పింది అన్నాడు వివేక్. సర్ప్రైజ్! చాలా బాగుంటుంది జంట హుషారుగా అంది రాజీ. అవును, నా విషయం కూడా రఘుపతంకులకి చెప్పా. ఆయన సంతోషపడ్డారు స్థిరంగా అన్నాడు వివేక్. ఇంతకీ విషయం ఏమిటి? కూసింత కుతూహలంగా అడిగింది రాజీ. విషయం ఏమిటంటే మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు వివేక్. ఓయ్, ఏంటి ఇదే నీ ఉద్యోగం? ఇది చెప్పడానికా ఇలా రమ్మన్నావు? ఇలా నాకిష్టం ఉండదు, అంత పెద్దవాళ్ళ ఇష్టం కోపంగా అంది రాజీ. పెద్దవాళ్ళకి తెలియకుండా ఎలా జరుగుతుంది? ముందు నీ అభిప్రాయం తెలుసుకుందామని అన్నాడు వివేక్ అనునయంగా. పెళ్లి చేసుకుని నేలను చూస్తూ అడిగింది రాజీ. మన ఊరెళ్ళి వ్యవసాయం చేద్దాం. ఎటు అక్కడ మన ఇళ్ళున్నాయి కదా, ఒకదాన్ని హాస్పిటల్ ఒకదాన్ని బడిగా మార్చేద్దాం. మనం ఉండటానికి తోట ఉన్న ఇల్లు ఉంచుకుందాం. అందరం అక్కడ కలవచ్చు, అవసరానికి ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. మనమంతా ఒకటే కుటుంబం, మన ఊరు వాళ్లే మనకు బంధువులు. మాటల ప్రవాహంలో సాగుతోంది వివేక్ అంతరంగం. సమ్మోహనంగా చూస్తూ ఉంది రాజీ. దేశభక్తి అంటే తుపాకులే పట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రేమగా ఉంటూ సహృదయంతో మెలిగితే భద్రత అవసరం ఏముంటుంది? పంటలు పండించి అధిక దిగుబడి సాధించి సమాజానికి సమీకృత ఆహారం అందించడం కూడా దేశ ప్రయోజనమే. ఉమ్మడి కుటుంబాలు ఏర్పరిచి సమాజాన్ని పటిష్టపరచడం నేటి అవసరం. పల్లెలు పరిపుష్టిగా పరిఢవిల్లడమే దేశ ప్రగతి. బడి, వైద్యం, వ్యవసాయం, ఇంతకంటే మనం ఊరికి మనం తీర్చుకునే రుణం ఏముంటుంది? నా ఈ అడుగులో నీ అడుగు నాకు తోడు కావాలి. మన అడుగులు వసుధైవ కుటుంబం వైపు సాగాలని నా ఆశ. వివేక్ వైపు తన్మయత్వంతో చూస్తూ తలుపుతోంది రాజీ. అప్పటి వరకు కొమ్మపై వాలి ఊసులాడుకుంటున్న గువ్వల జంట ఎగిరిపోయింది ఆకాశంలోకి స్వేచ్ఛగా. మీరింతవరకు దేశభక్తి కథ విన్నారు. రచన డాక్టర్ ఆచార్య మక్కెన శ్రీను. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ విశాలాక్షి మాసపత్రిక సంకలనంలో ప్రచురించబడింది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి